న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ తునికి మహర్దశ, ప్రభుత్వ వైపు యనమల దివ్య ఆశాభావం. పాడి పరిశ్రమకు పూర్తి తోడ్పాటు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కాకినాడ జిల్లాలో గ్యాస్ కష్టాలు, జగ్గంపేటలో వినియోగదారుల ఆందోళన. గ్రామీణ విద్యకు పెద్దపీట వేశామన్న నల్లమిల్లి, బెక్కవోలు మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన రామకృష్ణారెడ్డి. తునికి ఉజ్వల భవిష్యత్తు రానుందా? నక్కపల్లి మండలంలో మెట్టల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించే నాటికి తుని ముఖ చిత్రం అద్భుతమే. అనుబంధ సంస్థలు పట్టణ సరసన చేరి తుని పారిశ్రామిక వాడగా అవతరించడం ఖాయం. ప్రభుత్వ వైపు శ్రీ యనమల దివ్య ఆ దిశగా భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తున్నారు. పొరుగున ఆవిష్కృతమవుతున్న మెట్టల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ తో తునికి మహర్దశ పట్టబోతుందా? అవునవును, భవిష్యత్తులో తుని పట్టణానికి మహాయోగమే. లక్షల కోట్ల పెట్టుబడులతో నక్కపల్లిలో ప్రతిపాదించిన స్టీల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేసిన శుభ సందర్భంలో హర్షాతిరేకం వ్యక్తం చేసిన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య, కూటమి ప్రభుత్వ విజయాల్లో ఇదో మచ్చుతునుక అన్నారు. పొరుగున నెలకొల్పుతున్న స్టీల్ ప్లాంట్ వల్ల అభివృద్ధికి తుని పట్టణం కేర్ ఆఫ్ గా మారబోతుందని, కొత్త సంస్థలు ఆవిష్కృతమై తుని పట్టణంలో అభివృద్ధి పంజా విప్పబోతుందని శ్రీమతి యనమల దివ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ తుని పట్టణంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు విచ్చేసిన యనమల దివ్య, స్టీల్ ప్లాంట్ వల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను లక్షల ఉద్యోగాలు లభిస్తాయని, యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. మరోవైపు తుని పట్టణ సరసన అనుబంధ సంస్థలు పుట్టుకొచ్చి పారిశ్రామిక ప్రగతికి దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే నిన్న మనం చూసుకున్నాము నక్కపల్లిలో మన ఆర్సెల్ఆర్ మిట్టల్ వారి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన. నిజంగా ఇది మన తుని నియోజకవర్గానికి దగ్గరలోనే ఉంది కాబట్టి మన తుని యువతకు కూడా చాలా మంచి పరిణామం రాబోయే రోజుల్లో కూడా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తాయి. నేను ఎలక్షన్లో హామీ కూడా ఇచ్చాను. నా ప్రధాన ధ్యేయం వచ్చేసి ఆడవారి భద్రత, యువత ఉపాధి, అలాగే ఆరోగ్యం. ఈ 3 సబ్జెక్ట్స్ మీద కూడా నా ప్రత్యేక దృష్టి ఉంటుంది. కాబట్టి తుని యువతకు కూడా అక్కడ స్టీల్ ప్లాంట్లో మంచి ఉపాధి అవకాశాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా వస్తాయి. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ రావడం నిజంగా మన రాష్ట్రానికే ఒక మైల్ స్టోన్ లాంటిది, మైల్ రాయి లాంటిది. ఇవాళ ఆనాడు 2024 ఎలక్షన్లో నిజంగా ఈ స్టీల్ ప్లాంట్ యొక్క క్రెడిట్ నిజంగా ప్రజలకు ఇవ్వాలి. ఆనాడు 2024 ఎలక్షన్లో మన కూటమి ప్రభుత్వానికి వాళ్ళు ఓటేస్తే ఇవాళ మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ తోటి ఇవాళ మనకి ఆ స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది. మన యువ సారథి, యంగ్ డైనమిక్ లీడర్ మన లోకేష్ గారి సారథిలో ఇవాళ ఆ స్టీల్ ప్లాంట్ మనకు రావడం జరిగింది. నిజంగా ఇది రాష్ట్రానికి ఎంతో గర్వకారణమైన విషయం. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా కూడా మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. నిజంగా విజన్ 2047కి ఈ స్టీల్ ప్లాంట్ ఈ శంకుస్థాపన, ఈ విజన్ 2047కి మన రాష్ట్రం అడుగులు వేస్తుందని ఇది ఒక నిజంగా నిదర్శనం. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ముందు వచ్చిన 2 ఏళ్లలోనే ఎన్నో ఇండస్ట్రీస్ ఇవాళ మన సీఎం గారి బ్రాండ్ ఇమేజ్ చూసి ఎన్నో ఇండస్ట్రీస్ కూడా రాష్ట్రానికి వస్తున్నాయి. యువతకు కూడా ఎన్నో ఉపాధి అవకాశాలు, ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చున్నామో 20 లక్షల ఉద్యోగాలు కల్పన అని చెప్పేసి అందులో భాగంగా ఇవాళ స్టీల్ ప్లాంట్ ద్వారా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కూడా 1,00,000 ఉద్యోగాలు. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పడటం మూలాన చుట్టుపక్కల ఒక 15 కిలోమీటర్లు కూడా ఒక ఎకో సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ చుట్టుపక్కల మన తుని టౌన్ అనేది ఉండడం నిజంగా ఇది మన అదృష్టం. తుని టౌన్ చాలా బాగా దీనివల్ల చాలా బాగా రానున్న రోజుల్లో డెవలప్ అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇది ఒక మంచి పరిణామం మన అందరికీ కూడా. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.
అనకాపల్లి జిల్లా నాతవరం మండలము గుమ్మిడిగొండ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా పశువైద్య శిబిరాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోనే పాడి పశువులు అత్యధికంగా ఉన్నందున ఈ గ్రామంలోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాడి ఉత్పత్తిని మరింతగా పెంచడమే ఈ మెగా శిబిరం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ శిబిరానికి రైతులు తీసుకొచ్చిన పశువులకు ఉచితంగా రక్త, మూత్ర, పేడ, గర్భ, పాల పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఒక 10 రోజుల క్రితం రామాగారు నా దగ్గరకు వచ్చి ఇలాగ పశువుల కోసం ఒక కార్యక్రమం పెడదాం అనుకుంటున్నప్పుడు మరి ఎక్కడ ఏ ఊర్లో ఎక్కువ పాలు వస్తున్నాయని అడిగాను. నేను అడిగితే మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఎక్కువ పాలు వచ్చే సెంటర్లు 2 ఉన్నాయి. ఒకటి గుమ్మిడిగొండ, తర్వాత మాకారపాలెం మండలం లచ్చనపాలెం చేసాం. లచ్చనపాలెం కూడా బ్రహ్మాండంగా రైతులందరూ పశువులు పెంచుతుంటారు. అలాగే గుమ్మిడిగొండలో నాకు తెలిసి ప్రతి వారం మీరు ఇచ్చే పాలు వల్ల 15 లక్షలు అనుకుంటాను. 15 రోజులకి 25 లక్షల రూపాయలు పాల మీద వస్తుంది. గుమ్మిడిగొండలో 15 లక్షల రూపాయలు పేమెంట్ అవుతుందంటే అది ఆర్థిక వ్యవస్థ బాగున్నట్టు కదా. మరి మిగతా పల్లెటూళ్ళు ఎందుకు రావట్లేదు? గుమ్మిడిగొండలో ఎందుకు వస్తుంది? ఇక్కడ ఉన్న రైతులు కూడా శ్రద్ధ అక్కడ లేదు. మళ్ళీ నెక్స్ట్ లక్షణపాలెం ఎందుకు వస్తుంది? అంటే ఎన్ని కారణాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే ఒక ఆవుని కానీ ఏదైనా కనిపిస్తాడు మనకు తెలియని జబ్బులు వస్తూ ఉంటాయి. మన డాక్టర్లు కాదు, మనకు తెలియదు. కానీ రైతులు తెలిసిపోద్ది. ఆవును ఉదయం చూసిన వెంటనే అది నీరసంగా ఉందా లేదా, డల్లగా ఉందా, ఒకసారిగా లేదేంటి అంటే, ఒకసారిగా లేదంటే ఆవు ఎదగాని ఏదో ప్రాబ్లం ఉందని మనకు అర్థం అవుతుంది. దాంట్లో ఏం చేశారంటే డాక్టర్ గారు డిపార్ట్మెంట్ డాక్టర్లు అందరూ వచ్చారు. తర్వాత మార్కెట్ చైర్మన్ గారు వచ్చారు. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత మంచి మిషనరీ వచ్చింది. ఆ మిషన్ కూడా పశువుల కోసం కూడా వచ్చింది. ఇక మీ పశువులు తీసుకొచ్చాను, ఎందుకంటే టెస్ట్లు కూడా పెట్టించాను నేను. ఏంటి టెస్ట్లో బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఆవు తాలూకు మూత్రం టెస్ట్ చేస్తారు. ఇక్కడ ఆవు పేడలో కూడా ఏ లోపం ఉందో తెలిసిపోద్ది. ఆ టెస్ట్ కూడా పెట్టాం. తుని పట్టణ అభివృద్ధికి నిధులకు డోకా లేదని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. కూటమి 40 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మార్కండ్ రాజుపేట ప్రాంత అభివృద్ధికి కూడా నిధులు కేటాయించామని, త్వరలోనే ఈ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజా దర్బారులో వినతులు స్వీకరించి సమస్యలకు పరిష్కార మార్గం చూపించారు. అభివృద్ధి కార్యక్రమం ఏదైనా ప్రజాభీష్టం మేరకే నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య స్పష్టం చేశారు. ప్రజా అభిప్రాయానికి అనుగుణంగానే పట్టణ భవిష్యత్తు ప్రణాళికలు ఉంటాయని ప్రజా దర్బార్ అనంతరం మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనిగంటి సత్యనారాయణ పర్యవేక్షణలో సీనియర్ నేత మోతుకూరి వెంకటేష్ ఆధ్వర్యంలో ఎంఆర్ ప్లేట్లోని సాయి సీతారామ ఫంక్షన్ హాల్లో ప్రజా దర్బార్ జరిగింది. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయిలతో కలిసి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ యనమల దివ్య హాజరయ్యారు. ప్రజా దర్బార్కు 28, 29, 30 వార్డులకు చెందిన భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. అర్జీలతో వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే యనమల దివ్య సంబంధిత అధికారులతో చర్చించి వాటిని పరిష్కరించారని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 20 నెలల పాలనలో 40 కోట్లతో రహదారులు, డ్రైన్లు వంటి మౌలిక వసతులు కల్పించామని, అలాగే పార్కుల్లో అభివృద్ధి పరిచామన్నారు. 28, 29, 30 వార్డుల్లో రోడ్డు అభివృద్ధి, డ్రైన్ల నిర్మాణం కూడా నిధులతో చేపట్టబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు యనమల లక్ష్మణరావు, కుక్కడపు బాలాజీ, కుండల రామకృష్ణ, పరవాడ తాతబాబు, చోడిశెట్టి గణేష్, మాజీ కౌన్సిలర్లు చింతకాల భారతీ ప్రసాద్, సిద్దిరెడ్డి గౌరీ వనజ, తహసీల్దార్ జి ప్రసాదరావు, కమిషనర్ వెంకట్రావు, డీసీ చల్లకొండ నాగ సతీష్, ఎంఈఓ గీతాదేవి తదితరులు పాల్గొన్నారు. మేరకు ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించుకుంటున్నాము. ఇవాళ తుని టౌన్లో వార్డ్ నెంబర్ 28, 29, 30కి మనం ఇవాళ ప్రజా దర్బార్ నిర్వహించుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా వచ్చే సమస్యలు శానిటేషన్ సమస్యలు, డ్రైన్స్ కొంచెం చూడమని చెప్పారు. అది ఆల్రెడీ కౌడా గ్రాంట్స్కి మేము ఒక 50 lakhs వరకు కూడా ఈ 3 వార్డులకు సంబంధించి కౌడా గ్రాంట్స్ ద్వారా 50 lakhs
మంజూరు చేశాము. దానికి కౌడా గ్రాంట్స్ నుంచి శాంక్షన్ రావాల్సింది ఉంది. టెండర్స్కి కూడా కాల్ చేయవలసింది ఉంది. త్వరలోనే ఈ ప్రాసెస్ కూడా త్వరలో చేపడతాము. అలాగే వార్డ్ నెంబర్ 30 వాళ్ళు కూడా వచ్చేసి మాకు రోడ్స్ పడ్డాయమ్మా, చాలా సంతోషం అని చెప్పారు. ఇది నిజంగా మన తుని టౌన్కి ఒక మంచి శుభవార్త. ఇలాగ ప్రజలు హ్యాపీగా ఉంటే ఇదంతా కూడా మనకు మంచి శుభశకునం కూడా మనం భావించాలి. ఇవాళ కూటమి ప్రభుత్వం పేదల కోసం అలాగే ప్రజల కోసం ఇవాళ నిజంగా కట్టుబడి ఉందనడానికి మన తుని టౌన్ రోడ్స్ ఒక నిదర్శనం. ఇవాళ గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా చాలా మంచి కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాము. అలాగే మన తుని టౌన్కి వచ్చేసి ఇప్పటి వరకు మనం ఒక 40 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టున్నాము. అటు పార్క్ రాజావారి పార్క్ డెవలప్మెంట్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, హాస్పిటల్ కొంచెం డెవలప్మెంట్ కానివ్వండి, అలాగే ఈ శానిటేషన్ ట్రాఫిక్ సమస్య, ఇవి రెండు కూడా నా అట్మోస్ట్ ఇంపార్టెన్స్. ఈ శానిటేషన్ ట్రాఫిక్ సమస్య గురించి ఈ రెండు కూడా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అనేది రూపొందిస్తున్నాం. వచ్చిన 2 ఏళ్లకే మన తుని టౌన్ ప్రజలు ఇవాళ నిజంగా ప్రజా దర్బార్లో ప్రజలందరూ కూడా వచ్చి మీరు వచ్చిన తర్వాత మేమైతే డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా చూస్తున్నామమ్మా. గత పరిపాలన కన్నా ఇప్పుడు చాలా బాగుంది. కాకపోతే మాకు వచ్చింది సమస్యల్లో ఈ శానిటేషన్ సమస్య, ఇంకా ట్రాఫిక్ సమస్య. కాబట్టి వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, శానిటేషన్ అండ్ ట్రాఫిక్ అనేది నాకు అట్మోస్ట్ ఇంపార్టెంట్. సో దానికి ఒక స్పెషల్ యాక్షన్ ప్లాన్ అనేది కూడా నేను తయారు చేస్తాను. అది త్వరలోనే యాక్షన్లోకి వస్తుంది. మెయిన్ డోర్ విస్తరణ అనేది టౌన్ ప్లానింగ్కి సంబంధించింది కాబట్టి మనం మున్సిపల్ వాళ్ళందరితో కూడా అడ్మినిస్ట్రేషన్ తోటి మాట్లాడుకొని ఎంతవరకు ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశాలు మాకైతే లేవు. ప్రజలతోటి సంప్రదించే మేము ఈ విస్తరణ చేయడం కానీ ఇవన్నీ ఏదైనా ప్రజల కన్సర్న్ తోటే చేస్తాం. కాబట్టి ప్రజలు కూడా ఎక్కడ భయపడద్దు. మీ అందరితో కన్సర్న్ తోటి ఇంకా ప్రతిపాదన అయితే లేదు ప్రస్తుతానికి మెయిన్ రోడ్ విస్తరించాలని చెప్పేసి. బట్ ఏదైనా ముందు ఫర్దర్ యాక్షన్ ఉంటే ప్రజల అంగీకారంతో మేము చేస్తాము. కాకినాడ జిల్లా జగ్గంపేటలో వంట గ్యాస్ కోసం వినియోగదారులు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో జోగేశ్వరి భారత్ గ్యాస్ ఏజెన్సీ ఎదురుగా ఆందోళన చేపట్టారు. ఎప్పుడు వచ్చినా గ్యాస్ కంపెనీ వద్ద గ్యాస్ ఇవ్వటం లేదంటూ వారు ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా గోకవరం రోడ్డుపై బయట నుంచి ఖాళీ సిలిండర్లతో ధర్నా నిర్వహించారు. కిలోమీటర్ మేళ ట్రాఫిక్ నిలిచిపోయింది. గ్యాస్ కంపెనీ వద్ద నుంచి సుమారు 2 కిలోమీటర్ల వరకు గ్యాస్ సిలిండర్లతో రోడ్డుపై నిల్చుని గ్యాస్ కోసం ప్రజలు బారులు తీరారు. జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. రోడ్ల మీద ఆపే అధికారం ఎవరికి లేదు. మేము 5 గంటలకు వచ్చామండి. నిన్న వచ్చామండి. నిన్న 5 గంటలకు వచ్చామండి. ఇవాళ 5 గంటలకే వచ్చామండి. గ్యాస్ లేదంటారు. మేము 14వ తారీఖు ఇచ్చేసామండి. రేపు కూడా వస్తుందో రాదని కూడా అంటున్నారు. కన్ఫర్మ్గా చెప్పలేమంటున్నారు. మరి అమ్మవారండి గుర్రాలు వచ్చిపోయింది 20 రోజులు పైన బుక్ చేసి మరి ఏమన్నారమ్మా? అది ఇదిగోంటున్నాడండి, అదిగోంటున్నాడు, ఇదిగోంటున్నాడు, అదిగోంటున్నాడు. మరి సమాధానం చెప్పట్లేదు. సమాధానం ఒక సర్పంచ్ ఇచ్చి ఒకసారి ఇస్తున్నాడు. ఏమన్నారమ్మా? అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి చెప్పాడు. మళ్ళీ నేను పోతాను ఆఫీస్ చెప్పాడు. ఆఫీస్ కాడ పోతాను నేను నా దగ్గర ఆఫీస్ కాడ పోతాను అన్నాను. పోతే పోవన్నారు. ఆఫీసులో ఏమన్నారమ్మా? ఇక్కడ ఆఫీస్ ఉన్నాడు, మనుషులు ఉన్నారంటే అక్కడ మనుషులు ఉన్నారండి. అక్కడ ఆటో పంపించుకుంటున్నాడు చుట్టూ యాసం కాక. ఆ ముసలి మా మొగ్గులు ముసలి రానా బడి బరానికి పోనాకి ఆ బడి దొక్కన వాళ్ళు ఏం పర్వాలండి. 3 సార్లు తిరిగానండి. ఇంకా ఎలా నిల్చోటండి వెళ్ళిపోవటం లేవు అంటున్నారండి. రోజు రేపు 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 అంటున్నారండి. తిరగలేకపోతున్నాం. ఎన్ని రోజులు తిరుగుతున్నారమ్మా? 3 రోజులు కూడా తిరుగుతున్నారండి. మరి ఏమన్నారమ్మా? మొన్న వస్తే రేపు అన్నారండి. మళ్ళీ నన్ను వచ్చానండి. మళ్ళీ ఇవాళ మరి రేపు అన్నారండి. తెల్లగా తిరిగినామండి. తెల్లరేళ్ళు వచ్చారమ్మా? తెల్లరేళ్ళు వచ్చారండి. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది.
పూర్వ విద్యార్థుల సంఘం చేస్తున్న అవినీతి అక్రమ కార్యకలాపాలపై నిరసన వ్యక్తం చేశారు. కళాశాల మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు, కొందరు పూర్వ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. క్యూఆర్ కోడ్ల ద్వారా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం 2000 మందికి పైగా విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి వద్ద 200 చొప్పున వసూలు చేస్తున్నారని, ఈ డబ్బులు అకౌంట్లో చూపించడం లేదని విమర్శించారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా కళాశాల ప్రాంగణంలో వ్యాపారాలకు అనుమతులు ఇస్తున్నారని, సరైన అనుమతులు లేకుండా జిరాక్స్ సెంటర్ నడుపుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సార్ నా పేరు బండి వంశీ అండి. సార్ నా పేరు బండి వంశీ అండి. 2018 నుంచి 2021 వరకు నేను ఇదే కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకున్నాను. మనకి ఆటోనమస్ రాజమహేంద్రవరం కాలేజీలో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అలమ్ని అసోసియేషన్ అనేది ఒక ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ఒకటి ఉంది. 2018లో శ్రీ గంపా లీలామోహన్ గారు స్థాపించడం జరిగింది. అప్పుడు గంపా లీలామోహన్ గారే ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా 2018 నుంచి 2021 వరకు కూడా దీన్ని విజయవంతంగా నడిపారు. అప్పుడు ఏంటంటే మనకి NACC గ్రేడ్ కోసం మన అలమ్ని స్టూడెంట్ అసోసియేషన్ ఎంతగానో యూజ్ అవుతుంది సార్ ఇది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అలమ్ని ఓల్డ్ స్టూడెంట్ ఆటోనమస్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ అనేది నిర్మించారు సార్. సో ఇది మనకి 2 సంవత్సరాల కాలపరిమితి. ఎవరైతే ప్రెసిడెంట్గా చేస్తున్నారో వాళ్ళు 2 years చేసి తర్వాత వేరే ఎలక్షన్ జరిగితే వేరే వాళ్ళు ఎలక్షన్లో నిలబడి గెలిచి పదవిని తీసుకుంటారు సార్. సో అలాగే లీలామోహన్ గారు 2 సంవత్సరాల కాలపరిమితి పూర్తి చేసుకుని, అవును సార్, అంటే క్లియర్గా తెలిస్తే బాగుంటుంది సార్. సో ఇప్పుడు ఏంటంటే 2021లో శ్రీ ముల్ల మాధవ్ గారు ప్రెసిడెంట్గా చేశారు సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతనే ప్రెసిడెంట్గా ఉన్నారండి. ఎలక్షన్ జరగడం కానీ, ఆడిట్స్ జరగడం కానీ ఏమీ లేదు. ఏంటంటే ప్రిన్సిపల్ గారిని మేము ప్రశ్నించాను సార్. ప్రతి స్టూడెంట్ దగ్గర అలమ్ని అసోసియేషన్ 200 తీసుకుంటుందని ప్రిన్సిపల్ గారిని ప్రశ్నించడం జరిగింది సార్. మన ఓల్డ్ స్టూడెంట్స్ తరపు నుంచి ఎందుకని 200 తీసుకుంటున్నారు ప్రతి స్టూడెంట్ దగ్గర, దానికి మన అలమ్ని అసోసియేషన్కి మనకి సంబంధం ఏంటి అని అడిగితే ప్రిన్సిపల్ గారు RTA ద్వారా మనకు ఒకటే చెప్పారండి, అలమ్ని అసోసియేషన్కి మనకి ఎటువంటి సంబంధం లేదు, నాకు దానికి వాళ్ళ అకౌంట్స్కి కానీ నాకు కానీ ఎటువంటి సంబంధం లేదని ప్రిన్సిపల్ గారు లెటర్ ఇచ్చారు సార్. సో మరి పర్మిషన్ లేనప్పుడు అలమ్ని అసోసియేషన్ అకౌంట్ యొక్క QR కోడ్ మన అడ్మినిస్ట్రేషన్ కిటికీ దగ్గర అంటించి ప్రతి స్టూడెంట్ ఎవరైతే టీసీ తీసుకోవడానికి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా 200 కట్టాలి, కట్టకపోతే మీకు టీసీ ఇవ్వమని చెప్పి బెదిరించి ప్రతి స్టూడెంట్ దగ్గర 200 కట్టించుకున్నారు సార్. మతం కంటే మానవతే ముఖ్యమని చాటి చెప్పిన దివంగత పాస్టర్ ప్రవీణ్ పగడాల మొదటి వర్ధంతి సభను అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లిలో ఘనంగా నిర్వహించారు. పాస్టర్ వై నావహు క్రైస్ట్ ఫెలోషిప్ చర్చ్ ఆధ్వర్యంలో పెదబొడ్డేపల్లిలోని గంగిరెడ్ల కాలనీలో సుమారు 300 కంటే ఎక్కువ మందికి భోజన పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలు, పెద్దలు కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా ప్రవీణ్ పగడాల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేవలం క్రైస్తవులనే కాకుండా అనేక మంది ఇతర మతస్థులను కూడా చేరదీసి వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పించి క్రీస్తు ప్రేమను వారికి చూపించి మార్గదర్శకమైన జీవితం జీవించిన వ్యక్తిగా ప్రవీణ్ పగడాలను మనం గుర్తించవచ్చన్నారు. క్రైస్తవ మతాన్ని కాకుండా క్రీస్తు యొక్క మానవత్వాన్ని ప్రజలకు పంచిన మహోన్నత వ్యక్తిని కొనియాడారు. మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రవీణ్ పగడాల గారు దైవజనుడు గడిచిన సంవత్సరం అతడు ప్రభునందు నిద్రించినటువంటి కారణాన్ని బట్టి, అలాగే ఒక మంచి దైవజనుడు మన అందరి కొరకును అనేక మంది ప్రజల క్షేమము కొరకు పనిచేసినటువంటి దైవజనుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళి క్రీస్తు అతసాక్షిగా పేరు పొందినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క జ్ఞాపకార్థంగా మొదటి వర్ధంతిగా జ్ఞాపకార్థంగా ఈ రోజు సుమారు 300కు పైగా భోజన పంపిణీ, భోజనము అలాగే వాటర్ బాటిల్స్ తో కలిపి 300కు పైగా పంపిణీ చేయటానికి దేవుడు కృపను అనుగ్రహించాడు.
ఈ కార్యక్రమమునకు మాకెంతగానో సహకరించిన మా సంఘ బిడ్డలకును, కొంతమంది దైవజనులు వారికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ, అలాగనే ఈ చక్కటి కార్యక్రమంలో పాలిపంపులు పొందిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయుటకు దేవుడు మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాలను దేవుడు బలపరచాలని కోరుకుంటూ, మరొకసారి ప్రవీణ్ పగడాల గారిని జ్ఞాపకం చేసుకునేటువంటి అదృష్టాన్ని దేవుడిచ్చినందుకై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. మా కొరకును, మా కుటుంబాల కొరకును మీరెల్లప్పుడూ కూడా మేము బాగుండాలని, మా కుటుంబాలు బాగుండాలని కోరుకుంటారని, మీ అందరి కొరకు కూడా మేము కూడా ఎప్పుడు కూడా ప్రార్థిస్తామని తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. అలాగే పిలిచిన వెంటనే మా క్షేమాన్ని కోరి ఎంతగానో మాకు సహకరించినటువంటి అలాగే రిపోర్టర్స్, విలేకర్స్ బ్రదర్స్ అందరికీ కూడా ప్రభు పేరట వారికి నిండు కృతజ్ఞులై ఉన్నామని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. క్షయవ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తత అవసరమని వైద్యాధికారి ప్రసన్న పేర్కొన్నారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా నర్సీపట్నంలో నర్సింగ్ కళాశాలల విద్యార్థులు, ఆశా కార్యకర్తలు మరియు సిబ్బందితో అవగాహన ర్యాలీని నిర్వహించి కృష్ణా బజార్ సెంటర్లో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా టీబీ మెడికల్ ఆఫీసర్ ప్రసన్న మాట్లాడుతూ 2 వారాలకు మించి దగ్గు ఉన్నా, క్రమేపీ బరువు తగ్గుతున్నా ప్రభుత్వాసుపత్రిలో ఉమ్మి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయితే 6 నెలల పాటు మందులు వాడితే నయమవుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ వ్యాధి నిర్ధారణ పరీక్ష నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా నిర్వహిస్తారని, అవసరమైన వారికి కళ్ల పరీక్ష అనంతరం మందులు కూడా ఉచితంగా అందజేస్తారని ఆమె తెలియజేశారు. నమస్తే అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రసన్న, టీబీ మెడికల్ ఆఫీసర్. మనము ఏంటంటే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము రేపు 24th మార్చ్ ఏంటంటే వరల్డ్ టీబీ డే. మనము టీబీ ఎలిమినేషన్లో ఉన్నామండి. అదేంటే మనము ఏ థీమ్తో ముందుకెళ్తున్నామంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ థీమ్తో మనం ముందుకెళ్తున్నాము. ఇందులో ఏంటంటే మన జన్ భాగీదారి అనే మనము ఏంటంటే ఇది నేషనల్ ప్రోగ్రామ్ కాబట్టి మనకేంటంటే ఇది మనకి అదే 5th ఫైనాన్షియల్ ప్లాన్ ఇదిలో ఉంది కాబట్టి ఇది ఏంటంటే మనం ఇందులో మనకి వల్నరబుల్ పాపులేషన్ గ్రూప్స్ ఉంటారండి. ఇందులో ఏంటంటే మనకి ఆ వల్నరబుల్ పాపులేషన్ని స్క్రీన్ చేయాలి. అట్ ద సేమ్ టైం హై రిస్క్ విలేజెస్ కానీ వార్డ్స్ కానీ ఉంటే అట్లా టోటల్ పాపులేషన్ స్క్రీన్ చేస్తాము. ఇందులో మెయిన్గా ఏంటంటే మనం అంటే న్యూ టీబీ కేసెస్ని రెడ్యూస్ చేయాలి, మిస్సింగ్ టీబీ కేసెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనము టీబీ డెత్స్ని అట్ ద సేమ్ టైం మనం తగ్గించాలన్నమాట. మనకేంటంటే ఇందులో ఏంటంటే టీబీ ముక్త భారత్ అభియాన్లో మనకి ఏంటంటే అన్ని టీబీ కేసెస్కి మనం టీబీ మందులన్నీ ఫ్రీగా అందజేస్తున్నాము. సో ఇది ఏంటంటే మనకి కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని మనం కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మనం ఏంటంటే టీబీ అనగానే ఏంటంటే మనకి అప్పట్లో అపోహ ఉండేది ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే టీబీ అనగానే ఏంటంటే మనకి 2 వారాలకు మించి దగ్గు ఉన్నట్లయినా, లేకపోతే ఎడతెరపులేని జ్వరం కానీ, రాత్రిపూట స్వెట్టింగ్ కానీ, బరువు తగ్గడం కానీ అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటున్నట్లయితే మనకి ఏంటంటే మనకి దగ్గరలో ఉన్న డిఎంసీలో కానీ మైక్రోస్కోపిక్ యూనిట్లో ఉన్న వాళ్ళు కానీ మనకి కళ్ళ పరీక్ష అనేది ఫ్రీగా చేస్తారనమాట. ఈ కళ్ళ పరీక్షలో రుజువు అదే టీబీ అని నిర్ధారణ అయితే మనకి ఆ టీబీ నిర్ధారణ పరీక్ష చేసిన వెంటనే మనము మందులు అనేవి 6 నెలలు పూర్తిగా ఎటువంటి మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా వాడినట్లయితే మనము టీబీ నుంచి బయటకు రావచ్చండి. బెక్కవోలు మండలం మేల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం పాఠశాలలో నూతనంగా నిర్వహించిన ఆర్వో ప్లాంటు, వాలీబాల్ కోర్టు, సైకిల్ స్టాండ్ షెడ్డును ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా తన తండ్రి నల్లమిల్లి మూలారెడ్డి ఎమ్మెల్యేగా ఉండగానే మేల్లూరు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని అన్నారు. మేల్లూరు గ్రామంలో జెడ్పీ ఉన్నత పాఠశాలతో పాటు అభివృద్ధి పనులు నల్లమిల్లి మూలారెడ్డి చెవ్వాకుల పెదభూలోకం హయాంలో జరిగాయన్నారు. రాజకీయం సేవ కోసమే తప్ప ధనార్జన కోసం కాదని నిరూపించిన వ్యక్తి మూలారెడ్డి అన్నారు. నేటి యువత మూలారెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈరోజు అనపర్తి నియోజకవర్గం బెక్కవోలు మండలం నెల్లూరు గ్రామంలో చెవ్వాకుల పెదభూలోకం ఉన్నత పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం జరిగింది. జిల్లా పరిషత్ నిధులతో
చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఆర్ఓ ప్లాంట్ ఇవన్నీ 11 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాలను ప్రారంభించుకోవడమే కాకుండా కీర్తిశేషులు పూర్వపు శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. మరి మెల్లూరు గ్రామంలో ఈ ఉన్నత పాఠశాల ఏర్పాటే కాకుండా ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆనాడు మూలారెడ్డి గారు, పెదభూలోకం గారు ద్వయం చేయడమే. ఈ గ్రామంలో ఏ కార్యక్రమానికి విరాళం కావాల్సి వచ్చినా, ప్రజా విరాళం కావాల్సి వచ్చినా, జన్మభూమి కార్యక్రమంలో 30% విరాళం కట్టాలన్నా, స్థలాలు ఇవ్వాలన్నా ఇవన్నీ ఆనాడు పెదభూలోకం గారు చేశారు. వారు ఆశించిన కార్యక్రమాలన్నీ ఆ రోజు మూలారెడ్డి గారు చేపట్టారు. ఈ గ్రామానికి డ్రింకింగ్ వాటర్ ఇచ్చిన, ఇళ్ల స్థలాలు ఇచ్చిన, హై స్కూల్ నిర్మాణం చేసిన, గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన వివిధ అనేక కార్యక్రమాలని వారు చేపట్టడం జరిగింది. వారికి ఘనమైన నివాళి అర్పించాలి, వారిని స్ఫూర్తిగా ఈ గ్రామంలో నలుగురికి తెలియపరచాలనే ఒక సదాశయంతో ఈ గ్రామస్తులందరూ కలిసి ఈ ఉన్నత పాఠశాలలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఇవాళ అత్యంత వైభవంగా ఇక్కడ కార్యక్రమం ఆవిష్కరించుకోవడం, ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మూలారెడ్డి గారు లాంటి నాయకుల స్ఫూర్తి ఈనాటి తరానికి అవసరం. అందరూ అటువంటి బాటలో నడవాలి, రాజకీయాల్ని సేవా మార్గంగా భావించాలి తప్పించి ధనార్జన ధ్యేయంగా పనిచేయరాదు అనేది మూలారెడ్డి గారి నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. ఆ విధంగా నేటి తరానికి వారి జీవితం ఒక ఆదర్శప్రాయం కావాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలము రాజపూడి గ్రామ యానిమేటర్ పై జరుగుతున్న అసత్య ప్రచారంపై డ్వాక్రా సంఘాలు కన్నెర్ర చేశాయి. డ్వాక్రా గ్రూపు సభ్యులు యానిమేటర్లు ధర్నా చేపట్టారు. ఎటువంటి నిజ నిర్ధారణ లేకుండా కర్ణాకుల వీరాంజనేయులు అనే వ్యక్తి యానిమేటర్ దవరసింగు హైమావతిపై దుష్ప్రచారం చేయటం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సెక్రటరీ సిహెచ్ శ్రీదేవి, మంగా రామలక్ష్మి, పటాన్ సత్యవతి, కునిశెట్టి పద్మ, వీరితో పాటు పెద్ద సంఖ్యలో డ్వాక్రా గ్రూప్ సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొని హైమావతికి మద్దతు ప్రకటించారు. తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని శిక్షించాలి. జరిగే వరకు ఐక్యత నేను కృపాశక్తి మహిళా సంఘంలో డబ్బులు కాజేశానని చెప్పేసి ఆవిడ నా మీద అభియోగం పెట్టిందండి. కానీ అదంతా అబద్ధం అండి. ఆవిడే వాడేసుకునే ప్రతి నెల సభ్యులు తీసుకెళ్లి ఆవిడకే ఇచ్చేవారు సార్. ఆవిడకే ఇస్తే ప్రతి నెల ఆవిడే తీసుకునేదండి, కట్టేది కాదండి. అయితే మేనేజర్ గారు మాకు ఫోన్ చేసేవారండి, పలానా గ్రూప్ ఓడీలో వచ్చిందమ్మా, కొంచెం చూడండి, 2-3 నెలల దగ్గర నుంచి కడతాలేదని చెప్పేవారండి. అయితే నేను ఫోన్ చేసేదాన్ని ఆవిడకి. ఫోన్ చేస్తే అమ్మ బేబీ ఇలా ఓడి వచ్చిందంటున్నారు, నువ్వేమో ప్రతి నెల సరిగా కట్టట్లేదని చెప్పేటప్పటికి ఒకళ్ళిద్దరు ఇవ్వలేదు మేడం గారు, వాళ్ళు ఇవ్వగానే నేను తెచ్చి కట్టేస్తానండి అనేది. అలా తెచ్చి కట్టేస్తానని తోటి ఒకసారి అలా 2 రోజులు పోయిన తర్వాత డబ్బులు తెచ్చిదండి. డబ్బులు తెస్తే అమ్మ నేను రాసిచ్చేస్తాను, వెళ్ళి కట్టుకోండి అని చెప్పేసి బ్యాంక్ లో కట్టుకోండి అని చెప్పగానే నాకు ఖాళీ లేదండి, నేను వేళ ఊరు వెళ్తున్నాను, అది వెళ్తున్నాను, ఇది వెళ్తున్నాను, కొంచెం కట్టిపెట్టండి మేడం గారు అంటే కట్టేసి రిసిప్ట్స్, బుక్స్ కూడా ఆవిడకి అప్పించేసేదానండి నేను. అలా అంటే మాకు ఒకటే గ్రూప్ కాదు కండి, అలా కట్టేసింది కదా, మాకు రికవరీ కావడమే కావాలండి. మేనేజర్ గారికైనా మాకైనా సరే రికవరీ అవ్వడం కావాలి. మళ్ళీ అది పుచ్చుకోకపోతే ఎక్కడ మిస్యూజ్ చేస్తుందో అని చెప్పేసి నేను పుచ్చుకుని కట్టి ఆవిడకి రిసిప్ట్ ఇవ్వడం జరిగిందండి. అప్పుడు ఆవిడ ఇచ్చినప్పుడు అలానే. అయితే నేను ఇచ్చినప్పుడు అలా కట్టాను తప్ప ప్రతి నెల కూడా ఏమా మరి ఎందుకు రావట్లేదు అని అడిగిదానండి. మేనేజర్ గారు 10 మందిని తీసుకురమ్మన్నారు బ్యాంక్ కి, ఆయన మాట్లాడతారంటే ఒకవేళ నీకేమైనా ప్రాబ్లం ఉంటే 10 మందిలో నీకేమైనా కట్టలేని వాళ్ళు ప్రాబ్లం ఉంటే 10 మందిని తీసుకుని బ్యాంకుకి రా అని చెప్పేసి 2 సార్లు మేనేజర్ గారితో కూడా నేను ఫోన్ చేయించానండి. కృపా మహిళా శక్తి సంఘం నుంచి బ్యాంక్ లింకేజీ రాజపూడి అండి. కృపా మహిళా శక్తి సంఘం నుంచి ప్రెసిడెంట్ డబ్బులు కట్టడం జరిగిందండి. ఆ కట్టిన డబ్బులు ఈ హైమా వివోఏ గారికి ఇచ్చాననేసి అమ్మాయి ఆరోపణ చేస్తుందండి. బ్యాంక్ లింకేజ్ అయితే మేము తీసుకోమండి, వాళ్లే కట్టుకుంటారు. లోన్ ఇచ్చే వరకే మా బాధ్యత, వాళ్లే కట్టుకుంటారు. 20 వాయిదాల వరకు హైమా గారికి ఇచ్చాననేసి ఆరోపణ చేస్తుందండి. దానికి సపోర్ట్గా
కర్ణాకల వీరాంజనేయులు గారు వచ్చి ఇక్కడ గొడవ చేయడం జరిగిందండి. ఆరోపణ ఏదైనా జరిగింది, వాళ్ళిద్దరూ వాస్తవం చూసుకోవాలి, చూసుకోకుండా పేపర్ స్టేట్మెంట్లు అయ్యి ఇవ్వడం జరిగిందండి. ఆ అమ్మాయి మానసికంగా వేదన గురవుతుందనేసి మేము పేపర్ యూనియన్ తరఫున మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నామండి. ఆ అమ్మాయికి న్యాయం చేయండి. మా డిమాండ్ అది ఏమీ లేదండి. ఆ అమ్మాయి కట్టిన కట్టలేదు, కానీ ఈ అమ్మాయి కట్టానని చెప్తుంది. అది ఒకటి ఆ ముఖాముఖి తేల్చేస్తుంది. నా పేరు ఈశ్వర్ అండి, జగ్గంపేట వివోఏ గ్రూప్ సంఘం. కట్టకుండా కట్టలేదు ఎందుకు చెప్తుంది అంటారా? బ్యాంక్ లింక్ అయితే వాళ్ళే కట్టుకుంటారు సార్, బీవైఏ ఎవరికి ఇవ్వరు. ఇప్పుడు శ్రీనిధులు ఉన్నతిలు అవంటే మేము ఒక రోజు మీటింగ్ పెట్టుకుని వాళ్ళతో కట్టించుకుంటాం సార్. ఆవిడకి ఇచ్చినట్టు ఈ అమ్మాయి దగ్గర ఏ ఆధారం లేదు, ఈవిడ తీసుకున్నట్టు ఆవిడ దగ్గర ఏ ఆధారం లేదు. గ్రూప్ సభ్యుల దగ్గర అయితే ఆవిడే తీసుకుంది, ఆవిడ దగ్గర సైన్లు కూడా ఉన్నాయండి. సభ్యులు ఆవిడకి ఇచ్చిన సభ్యులు ఆవిడ దగ్గర సైన్లు తీసుకున్నారు. మరి ఆ సభ్యులు ఆ ప్రెసిడెంట్ ఈవిడికి ఇచ్చినట్టు ఏ ఆధారం లేదు. ఏ ఆధారం లేకుండా పేపర్లు అది ఎలా ఇస్తారండి? తను వివో మీటింగ్ లో ఉండగా రిక్వెస్ట్ చేసి నాది పొరపాటు అయిపోయింది, ఏదోలాగా గ్రూప్ సభ్యులతో ఒప్పందం కుదిర్చండి. మేనేజర్ గారు కూడా తను ఒప్పుకుంది. మేనేజర్ గారు ఒప్పుకుంది. మేనేజర్ గారు కూడా వీడియో ఫుటేజ్ తీసుకొచ్చి చూపించినా సరే వాళ్ళు నమ్మట్లేదు. అది కూడా తప్పని చెప్తున్నారండి. ముఖాముఖి తేల్చితే సరిపోద్ది కదండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ తునికి మహర్దశ, ప్రభుత్వమే పెనమల దివ్య ఆశాభావం. పాడి పరిశ్రమకు పూర్తి తోడ్పాటు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కాకినాడ జిల్లాలో గ్యాస్ కష్టాలు, జగ్గంపేటలో వినియోగదారుల ఆందోళన. గ్రామీణ విద్యకు పెద్దపీట వేశామన్న నల్లమిల్లి, బెక్కవోలు మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన రామకృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.